హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక ఫేస్ ప్యాక్ మీకు చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను. సమితకి అయితే బాగా ఫేస్ మొత్తం పింపుల్స్ అయితే వచ్చేసినాయి. హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు, ఇంట్లోనే ఏదన్నా డిఐవై చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అది పోయినసారి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ సమిదాకి ఇలానే పింపుల్స్ వస్తే నేను ఆ ప్యాకే వేశాను అనమాట. అలానే ఒక వీక్లో 3 టైమ్స్ 4 టైమ్స్ వేశాను. ఎఫెక్టివ్గా పనిచేసింది. మళ్ళీ ఎందుకు పింపుల్స్ బాగా ఎక్కువ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సమ్మర్ కూడా వచ్చేసింది కదా, స్కిన్ అయితే బాగా ఆయిలీగా కూడా ఉంటుంది. అందుకోసం అనేసి ఈరోజు ఫేస్ ప్యాక్ అయితే వేద్దాము అనేసి అనుకుంటున్నాను. కేవలం 4 ఇంగ్రీడియంట్స్ తోటి ఈరోజు నేను ఫేస్ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. మనకి స్కిన్ అన్నది గ్లోగా వస్తుంది, పింపుల్స్ తగ్గుతాయి, అలానే ఫేస్ వైట్నింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్లో బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఆయిలీ స్కిన్ కదండి. ఆయిలీ స్కిన్ కూడా లేకుండా ఉండటం కోసం అనేసి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి మీకు సమిద ఫేస్ అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో, ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి మీకు అయితే చూపించేస్తాను. మెయిన్ టీనేజర్స్కి అయితే ఈ ఫేస్ ప్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి నేను ఇంట్లోనే సాధ్యమైనంత వరకు సమిదాకైతే ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు కూడా చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను నేను. అందుకు ఇవ్వండి, సమిద ఫేస్ మొత్తం అయితే ఇలాగ పింపుల్స్ అయితే బాగా ఎక్కువైపోయినాయి. ఇలాగా ఇవన్నీ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇక ఈ ఫేస్ ప్యాక్ అయితే వేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈ మధ్యలోనే బాగా ఎక్కువగా వచ్చేసింది. స్కిన్ అంతా బాగా ఆయిలీగా కూడా ఉంటుందన్నమాట. ఇగో చీక్స్ దగ్గర ఇలానే ఉంది, అలానే చిన్ దగ్గర కనపడుతుంది మీకు అనేసి అనుకుంటున్నాను. ఇలాగా ఫేస్ మొత్తం అయితే పాడైపోయింది సమిదాది. కాబట్టి ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసి చూపించేస్తాను. ముందు హెయిర్ ఇట్లా గట్టి కట్టేసుకో. ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. మనకైనా కానీ పిల్లలు అయితే బాగా ఎక్కువగా ప్రాబ్లం అన్నది ఫేస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకైతే త్వరగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ అన్నది. ఈ ఫేస్ ప్యాక్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటిది అన్నది మీకు ఒకసారి అయితే చూపించేస్తాను, చూడండి. ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన శనగపిండి. బయట మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది, కానీ కాకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సమిద ఒకదాని కోసమే అనేసి ఈరోజు ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అలానే మనకి కస్తూరి పసుపు అనేసి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, ఆయుర్వేదిక్ షాప్లో అయితే దొరుకుతూ ఉంటుంది. అది వేసుకుంటున్నాను. ఇంకా దీనికన్నా కానీ మనం పసుపు కొమ్ములు కొట్టి వేసుకున్నాము అనేసి అంటే ఇంకా చాలా మంచిగా గ్లోనెస్ అన్నది వస్తుంది అన్నమాట. ఇంకా 5 రూపీస్ బ్రూ ప్యాకెట్, 5 రూపీస్ అయినా వేసుకోవచ్చు, 2 రూపీస్ అయినా కానీ వేసుకోవచ్చు. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇదైతే ఉంటుందన్నమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూను కాఫీ పొడి వేసుకున్నాను. వీటన్నిటి ఉపయోగాలు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్గా అయితే చెప్పట్లేదు ఈరోజు. ఇంకా ఇది మిక్స్ చేసుకోవటం కోసం అనేసి కర్డ్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా ఒక థిక్ పేస్ట్గా, అంటే మరీ థిక్గా అంటే థిక్ కాదు, మనం ఫేస్కి అప్లై చేసుకునేటట్టుగా మనం ఇట్లాగైతే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అనేసి అంటే ఈ ఫేస్ ప్యాక్ అన్నది రెడీ అయిపోయినట్టే మనకి. ఈ ఫేస్ ప్యాక్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనకి ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
ఇలా మిక్స్ చేసుకున్నాము అంటే ఈజీగా అప్లై అయిపోయింది. లూజ్గా చేసుకున్నాము అంటే మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత జారిపోకుండా ఉండాలి అనేసి అంటే ఇలా థిక్గా ఫేస్కి అంటుకునేటట్టు వేసేసుకోవాలన్నమాట. మనం మెయిన్గా శనగపిండి వేసాం కాబట్టి శనగపిండి అన్నది మన స్కిన్లో ఉన్న డస్ట్ని మొత్తం తీసేస్తూ ఉంటుంది. అలానే కాఫీ పొడి మన స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. అలానే పసుపు కూడా వచ్చేసి మన స్కిన్లో ఉన్న ఆయిల్నెస్ని పోవటం కోసం కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ 4 ఎఫెక్టివ్ థింగ్స్ వేసి ఇంగ్రీడియంట్స్ వేసి నేనైతే ఈరోజు ఈ ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసే ముందు మనం ఫేస్ అయితే వాష్ చేసేసుకోవాలన్నమాట. ఎటువంటి మేకప్ ఉండకూడదు. అలానే ఫెయిర్ అండ్ లవ్లీ కానీ సమ్ క్రీమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, అలాంటి క్రీమ్స్ అన్నవి ఏమీ వాడుకోకుండా ఉండాలన్నమాట. ఫేస్ అయితే బాగా నీట్గా ఉండాలి. ఇప్పుడు ఎలా అప్లై చేస్తారు ఏంటిది అన్నది నేను మీతో షేర్ చేసేసుకుంటా. ఇలాగా ఫేస్ అయితే మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ని అయితే అప్లై చేసేసుకోవాలి మనం. ఇలాగా ఫేస్ ప్యాక్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఫేస్ని అయితే ఇలా వదిలేసేయాలి. ఫేస్కే కాకుండా మనం నెక్కి కూడా వేసాము అనేసి అంటే 2 ఒకే షేడ్లో కనపడుతుంది అనమాట. లేదు మనం ఒకటే ప్యాక్ వేసాము ఫేస్కి అనేసి అంటే ఫేస్ ఒక షేడ్లో అలానే నెక్ ఒక షేడ్లో ఉంటుంది. కాబట్టి ఫేస్ ప్యాక్ వేసే ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను కదా, మామూలుగా మనం ఫేస్కి నెక్కి వేయాలి అనేసి ఇలా ఫేస్ ప్యాక్ వేసేసి ఒక 10 to 15 minutes వదిలేసాము అనేసి అంటే ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ అయితే వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత రిజల్ట్ అన్నది మనం వెంటనే చూసేయచ్చు అనమాట. స్కిన్లో గ్లోనెస్ అయితే వెంటనే కనబడుతూ ఉంటుంది. పింపుల్స్ అయితే నిదానంగా తగ్గుతాయి. అంటే ఒకసారి ఫేస్ ప్యాక్ వేసిన వెంటనే పొగ్గు కదా ఒక అద్భుతం జరిగినట్టుగా. వారంలో వచ్చేసి ఒక టైం ఉంది అనేసి అంటే 3 times వేసాము అనేసి అంటే రిజల్ట్ మనకైతే కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక 10 to 15 minutes అయితే దీన్ని ఇలాగా వదిలేస్తాను. వదిలేసిన తర్వాత మళ్ళీ ఫేస్ అయితే వాష్ చేసేసి చూపిస్తాను మీకు. ఫేస్ మీద ఫేస్ ప్యాక్ అయితే ఆరిపోయింది కదా, ఒకసారి చూపించి ఇట్లాని. ఇప్పుడు ఫేస్ అయితే చేతి ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చి దాని రిజల్ట్ ఏంటో చూపిస్తాను మీకు, ఎలా ఉంటుంది ఏంటిది అనేసి. ఇలా ఒక 15 to 20 minutes వదిలేసాము అంటే మొత్తం ప్యాక్ అన్నది డ్రై అయిపోతూ ఉంటుంది. వాష్ చేసిన తర్వాత అయితే ఫేస్ ఇలా ఉందన్నమాట. అప్పటికి ఇప్పటికి తేడా అయితే కనపడుతూ ఉంది ఫేస్లో. ఇక్కడ ఎట్లా ఉంది చూడండి. ఇందాక ఇదంతా డార్క్గా ఉంది కదా, ఇప్పుడు ఫేస్ వాష్ చేసిన తర్వాత మనకి గ్లోనెస్ అన్నది కనపడుతుంది అనమాట. ఇలా వీక్లో ఒక 2 to 3 times కనుక అప్లై చేసాము అనేసి అంటే సరిపోతుంది. మెయిన్గా టీనేజర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అనేసి చెప్పేయచ్చు. మమ్మీ ఫేస్ చూడు ఎంత సాఫ్ట్ అయ్యిందో. సాఫ్ట్గానే అయ్యిద్ది. కొంచెం వ్యాజ్లిన్ రాస్తే కొద్దిగా డ్రై అయిపోయింది కదా క్రీమ్ పెట్టిన తర్వాత, అది ప్యాక్ వేసిన తర్వాత కొద్దిగా వ్యాజ్లిన్ రాస్తే ఫేసు డ్రై అవ్వకోకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు కాలేజెస్కి అయితే హాలిడేస్ ఇచ్చేసారు కదండి. ఇంకా టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది కదా. మనం బయటికి వెళ్ళేసి కెమికల్స్ యూజ్ చేసేదానికన్నా కానీ ఇంట్లో ఇలాగా డిఐవైలు చేసుకున్నాము అనేసి అంటే చాలా మంచిగా రిజల్ట్ అన్నది కనపడుతూ ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళకంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, రిజల్ట్ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లల కోసం అనేసి.
ఇదేనండి రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.